ఎంతో మంది ఎవరి కుటుంబం కోసం, ఎవరి పిల్లల కోసం ఎవరైతే ఆరాటపడుతున్నారో, నేను అట్లా కాదు బిడ్డ, నేను జనాల కోసం బ్రతకాలి, జనం కోసం నేను ముందుకెళ్ళాలి అని చెప్పేసి 17 సంవత్సరాల కిందటే ఆయన ఆ నిర్ణయించుకున్న విషయం ఏంటంటే చాలా గొప్ప విషయం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మామూలు కాదు, మేము తిరిగాం కాబట్టి ఆయనతో చెప్తాం, చాలా అనుబంధం ఉంది కాబట్టి. మేము ఏదైనా మీటింగ్లు పోతే మంచిలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, చాయ్ పోసేటోళ్ళు ఉండరు. కడుపు కాల్చుకొని నిద్ర లేక వస్తానికి డబ్బులు లేక అవస్థలు పడుతుంటే మా కడుపు కాలినా కానీ ప్రజల కోసం పోయి 4 మాటలు చెప్పి వాళ్ళ చైతన్యం పెంచడం కోసం, వాళ్ళని మనం మట్టి మనుషులం కాదు బిడ్డ, మనం మనుషులే, ఓట్లేసే యంత్రాలం కాదు, మనం ఈ సమాజంలో ఒక భాగం అని చెప్పేసి ఆయన గ్రహించి 30 సంవత్సరాల నుంచి ఇంకా పోరాటం చేయటం కోసం వస్తుండు. అట్లనే సరిగ్గా 3 పూట్ల అన్నం తినకోకుంటే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం వస్తుంది. అది నాకు కూడా వచ్చింది, ఆయనకు కూడా వచ్చింది. సరిగ్గా టయానికి తినుకోకుంటే గ్యాస్ ప్రాబ్లం అయ్యి పితాశయం అని చెప్పేసి అంటారు, కడుపులో ఉంటుంది, చేదు అంటారు. ఆ చేదును కూడా తీపించుకునే పరిస్థితులు రాజకీయ నాయకులు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు టయానికి అన్నం తినరు, ఉదయం పోతే సాయంత్రం ఎప్పుడు అవుతారు. కానీ మీరు కూలికి పోయినా, మీరు ఏదైనా పనికి పోయినా ఒక ముద్ద అన్నం కట్టుకొని పోతారు, టయానికి తింటారు, టయానికి చేస్తారు. కానీ రాజకీయ నాయకుడికి పిల్లం మీద, పిల్లగాల మీద, ఎవరి మీద ఆశలు ఉండవు. వాడి ఇంటికి పోతే, ఇంటికా నుంచి బయలుదేరిన వ్యక్తి మళ్ళీ ఖమ్మం నుంచో లేకపోతే హైదరాబాదో ఢిల్లీయో ఏదైనా మీటింగ్ పోయి వస్తుంటే అక్కడ యాక్సిడెంట్ అయిపోతే మేమేమనుకుంటామంటే, రాజకీయ నాయకులు అక్కడ యాక్సిడెంట్ అయితే, దేవుడా మేము అందులో లేము, మేము అందులో ఉంటే మేము ప్రజలకు సేవ చేయాలి, ఆ యాక్సిడెంట్లో మేము చచ్చిపోలేదు కాబట్టి మేము ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి అనే భావం మాకు ఆ పార్టీలలో నేర్పుతారు, ఆ ఉద్యమం నేర్పుతారు. డబ్బులున్నా లేకపోయినా ఏనుగు పోతా ఉంటుంటే కుక్కలన్నీ పెరుగుతాయి, ఏ కుక్కను పట్టించుకోదు ఏనుగు, ఎందుకంటే అది తిరిగి తొక్కితే పాతాలని పోతుంది కుక్క. రాజకీయ నాయకుడు అంటే కొమ్ముసీన్ గాడు కూడా ఒక ఏనుగు లాంటి వాడు అని చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది పుట్టారు, చాలా మంది పుట్టారు. కానీ నువ్వు పుట్టినందుకు నీ ఊరికి, ఈ ప్రజలకి నువ్వు ఒక మనిషివై ఏం చేస్తావని చెప్పేసి అని కూడా తెలియకుండా బతికితే నీ బతుకు ఒక బతుకా అని మాకు వాళ్ళు నేర్పే శిక్షణలోనే ఉంటుంది. అది కమ్యూనిజం అంటే. ఇక్కడనే మా నాన్నది ఇక్కడ గద్ది ఉంది. నా దగ్గర డబ్బులు లేక ఈ రోజు దాకా కూడా నేను మా అయ్యకు శోభం కట్టలే, ఏమి కట్టలేదు. క్రిస్టియన్ మేము సమాధుల పండుగ చేసుకుంటే మాకు ఆ గద్దె లేకోకుంటే మేము పోవటానికి కూడా మాకు ఈ రోజు దాకా లేదు. అలాంటిది సిపిఎం పార్టీలో పనిచేసినందుకు, సిపిఎం పార్టీలో మా నాన్న ఉన్నందుకు, సిపిఎం పార్టీ కోసం పనిచేసినందుకు, మా నాన్న చచ్చిపోయినప్పుడు సిపిఎం జెండా కప్పి బొంద పెట్టి మా నాన్నకి మట్టి బద్దరే అని గద్దె కట్టి, ఈ గద్దె కాడ నేను పార్టీ మారి వేరే పార్టీలో ఉన్నా కానీ నన్ను పిలవకోకుండా, నా కుటుంబాన్ని ఎవరు పిలవకోకుండా మా నాన్న బొమ్మ ఎరబెట్టి మా నాన్న గొప్పదనం గురించి సిపిఎం పార్టీ మొన్న చేసిన కార్యక్రమం చూస్తుంటే వీళ్ళు అనవసరంగా మిస్ అయినని చెప్పేసి అని చాలా బాధపడ్డా. కానీ నాకుండే ప్రాబ్లం వల్ల నేను వేరే వెళ్ళిపోయి, అది పెద్ద సమస్య కాదు. కానీ నేనేమంటానంటే, ఒక రాజకీయ నాయకుడు ఎదిగేటప్పుడు మీకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ప్రేమ, దయ, గుణం అనేది ఒక రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణాలనే ఉంటాయి అని చెప్పేసి అని తెలియజేస్తూ, ఇప్పుడు కొమ్ముసీన్ గారి గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తిరుమలాపాలెం గ్రామ తల్లిదండ్రులందరికీ జైబీని తెలియజేస్తున్నాను. ఎంతో గొప్పగా మాట్లాడు.